అసలు నన్ను పుట్టించినటువంటి నా స్వామి ఎవరు? అనంతమైనటువంటి ఈ జగత్తును సృష్టించిన వాడెవరు? ఎప్పుడైనా అసలు సృష్టికర్త ఎవరు? ఆయన లక్షణాలేంటి? అసలు ఆరాధన అంటే ఏంటి? వచ్చాము, మనం బ్రతుకుతున్నాము, జీవరాశులు కూడా బ్రతుకుతున్నాయి. సార్ డబ్బు ఉందనుకుంటున్నారేమో బహుశా మీరు. డబ్బు కాపాడలేదు. మొన్న రీసెంట్గా జస్ట్ లాస్ట్ మంత్లో గుంటూరులో 2000 కోట్లకు అధిపతి, 2000 కోట్లు, లివర్ లంగ్స్ 2 కూడా డ్యామేజ్ అయ్యాయి. హాస్పిటల్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కోటీశ్వరుడు కదా, ఇంట్లోనే ఐసీయూ సెట్టింగ్ చేసుకున్నాడు. కార్డియాలజిస్ట్ ఉన్నాడు, న్యూరాలజిస్ట్ ఉన్నాడు, యూరాలజిస్ట్ ఉన్నారు, స్పెషలిస్టులు అయినటువంటి డాక్టర్ల బృందాన్ని పెట్టుకున్నాడు. సరే, ఇండియాలో ఎక్కడా ఆ ట్రీట్మెంట్ లేదు అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది. అమెరికాలోనే ట్రీట్మెంట్ జరగాలి. సరే, డాక్టర్స్తో కూడా ఒప్పందం జరిగింది. 10 crores 10 కోట్లు కాంట్రాక్ట్ మీద తీసుకుని వెళ్ళాలి. ఇంట్లో ఐసీయూ ఉంది, అంబులెన్స్లో కూడా ఐసీయూ ఉంది. స్పెషల్ ఫ్లైట్ మాట్లాడుకున్నారు. అంబులెన్స్ నుంచి తీసి ఫ్లైట్లో ఎక్కించే ఈ 5-6 నిమిషాల్లో ప్రాణం పోయింది. కాపాడగలదా? డబ్బు కాపాడగలదా? సోదరులను ఆయన రాసినటువంటి జీవగింజల ప్రకారం ఉంటే ఈ లోకంలో ఉంటావు. నీ డబ్బు, నీ రాజకీయ పలుకుబడులు, నీ బలం, నీ బలగాలు, నీ వెనుక జేజలు కొట్టే వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. ఎవడు కూడా నిన్ను మరణం నుండి కాపాడలేడు. ఎంతో మంది ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయారు సోదరులారా. ప్రపంచ ప్రారంభం నుండి 100 కోట్ల మంది భూమి మీద జనజీవన స్రవంతి ప్రారంభమైన దగ్గర నుండి కొన్ని లక్షల కోట్ల మంది వచ్చారు. ఊరి బిడ్డ కాటిలో పనుకున్నారు. నువ్వు కూడా వెళ్ళిపోతావు. చాలా మంది అనుకోవచ్చు, ఇది ముస్లింలు ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళ దేవుడి గురించి చెప్పుకోవడానికి పెట్టుంటారులేండి అని. సోదరులారా, ఖురాన్ గ్రంథాన్ని సుమారు 25 సంవత్సరాల బట్టి చదువుతున్నాను. ఎక్కడ ఖురాన్ గ్రంథంలో అల్లా అంటే సాయిబుల్ దేవుడు, మసీదుల్లో ఉండే దేవుడు, ఈ టోపీ పొడుగైనటువంటి లాల్చీ వేసుకున్నోళ్ళ దేవుడు అని ఖురాన్ గ్రంథంలో ఒక్క చోట కనపడి, ఈ సమస్త జగత్తును సృష్టించినటువంటి ఆ సృష్టికర్త పేరు అల్లాహ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త స్తోత్రాలు, సకల ప్రశంసలు, సకల లోకాల పాలకుడు రబ్బుల్ ఆలమీన్, రబ్బుల్ ముస్లిమీన్ అల్లాహ్. అరబ్ దేశానికి సంబంధించిన దేవుడు అల్లాహ్, రబ్బుల్ అరబ్ అల్లాహ్. కుల్ ఔదు బిరబ్బిన్ నాస్, మలికిన్ నాస్, ఇలాహిన్ నాస్. ఆయన మానవుల చక్రవర్తి, ఆయన మానవుల ఆరాధ్యుడు, ఆయన మానవుల ప్రభువు. ఖురాన్ గ్రంథంలో 20 చోట్లకు పైగా ఓ మానవులారా అన్నాడు తప్ప ఓ మొహమ్మదీయుల్లారా ఒక చోట కూడా. కానీ దురదృష్టవశాత్తు ధర్మం గురించి, దైవం గురించి సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల మనం ఈరోజు దైవ ధర్మానికి దూరమై ఉన్నాం. సోదరులను ఆలోచించండి. జీవితం ఇది తాత్కాలికం. గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే నిన్ను నలుగురు మొయ్యాల. తప్పదు ఎవడైనా సరే. మరి ఎందుకు పుట్టావు? ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చావు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుం, ఓ మానవులారా ఆరాధించండి మీ స్వామిని. ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో అల్లదీ ఖలఖకుం వల్లదీన మిన్ కబ్లికుం, మిమ్మల్ని, మీ తాత ముత్తాతలను, మీ పూర్వీకులను భూమి మీద జనజీవన స్రవంతి ప్రారంభమైన నాటి దగ్గర నుండి సమస్త మానవులను ఎవరైతే పుట్టిస్తున్నాడో ఆ స్వామిని ఆరాధించండి.
అల్లదీ జఅలలకుముల్ అర్ద ఫిరాషం, ఆయన భూమిని పాన్పుగా చేశాడు, ఈ భూగోళాన్ని శూన్యంలో వ్రేలాడదీశాడు. గంటకి 1678 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నటువంటి ఈ భూగోళాన్ని మానవ నివాస యోగ్యంగా మలచాడు. ఆకాశాన్ని కప్పుగా చేశాడు. మెడల నుండి ధారాపథంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆ వర్షపు నీటితో భూమిలోంచి రకరకాల పంటలు పండే ఏర్పాటు చేశాడు. ఫలా తజాలు లిల్లాహి అందాదన్ వఅంతుమ్ తఅలమూన్. ఇది మీకు తెలిసినప్పుడు వేరితరులను ఆయనకు సమానంగా సాటి కల్పించకండి. ఒకే ఒక్కడు. ఆకాశంలో సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, పీల్చే గాలి ఒక్కటే, త్రాగే నీరు ఒక్కటే, నివసించే భూమి ఒక్కటే, 750 కోట్ల మంది మానవులందరి శరీర నిర్మాణం ఒక్కటే, తల్లి గర్భంలో తయారయ్యే విధానము ఒకటే, తల్లి గర్భం నుండి బయటకు వచ్చేటువంటి విధానము ఒకటే, సృష్టికర్త కూడా ఒక్కడే. కానీ ఇది కేవలంగా మసీదులో చెప్పడం వల్ల, ఉర్దూలోనే చెప్పడం వల్ల అలాంటి సాయిబుల్ వెళ్ళండి, ఆయనతో మనకు పని ఏంటి అనుకుంటున్నారు చాలా మంది ముస్లింలు కూడా భావించేటువంటి ఒక అపోహ అపార్థం ఏమిటంటే అల్లా అంటే హమారా ఖుదా భాయ్. ఎవరైతే నిన్ను పుట్టించాడో నీ స్వామి, వల్లాహు అఖ్రజకుమ్ మిన్ బుతూని ఉమ్మహాతికుమ్ లా తఅలమూన షై'a. సూరత్ అన్-నహల్ సూర నంబర్ 16 వాక్యం నంబర్ 78. అల్లా అంటే ఆయనే. దర్గానో, జెండానో, పీరో, ఒలీనో, బాబానో, 786 అర్ధచంద్రుడో, నక్షత్రమో కాదు. వల్లాహు అఖ్రజకుమ్ మిన్ బుతూని ఉమ్మహాతికుమ్, నీ తల్లి గర్భంలో నిన్ను బయటకు తీసిన వాడు నీకేమి తెలియనప్పుడు, ఒక వీర్య బిందువుతో నిన్ను పుట్టించాడు. అలం యకున్ నుత్ఫతం మిన్ మనీయిన్, మానవుడా నీ తల్లి గర్భంలో విడవబడినటువంటి ఒక నీటి బిందువు కావా? ఈరోజు మీసాలు మెలేస్తున్నావు, కాళ్ళ దగ్గరేస్తున్నావు, రొమ్ము చించుకుని రండి అంటున్నావు. ఎందుకంటే డబ్బు మదం, రాజకీయ పలుకుబడి ఉందన్న అహంకారం. మానవుడా నీ పుట్టుకల గురించి ఆలోచించి ఉన్నాడు. ఫల్యందురిల్ ఇన్సాను మిమ్మా ఖులిక మిమ్మా దాఫిక్, వెన్నెముక నుండి ప్రకటెముక నుండి వచ్చినటువంటి ఒక నీటి చెక్కుతో పుట్టించాను అన్నాడు. తండ్రి నుంచి వెలువడినటువంటి శుక్రకణము, తల్లి అండాశయంలో వెలువడినటువంటి అండము రెండు కలిసి కోటాను కోట్ల జీవ కణాల సముదాయంగా మారిన తర్వాత ఆ వీరి బిందుకు ఎవడు చెప్పాడు కాళ్ళు కావాలి, నిలువెల్లని శరీరంలో ఉన్నటువంటి అంగము తయారు కావాలి. చూసే కళ్ళు, వినే చెవులు, మాట్లాడే నోరు, నడిచే కాళ్ళు, ఊహకందనటువంటి జ్ఞాపక శక్తి. ఆ వీరి బిందుకు ఎవడు ఇంత అద్భుతమైనటువంటి డిజైన్ గా చేశాడు? వల్లాహు అఖ్రజకుమ్ మిన్ బుతూని ఉమ్మహాతికుమ్ లా తఅలమూన షై'a. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకేమీ తెలియనప్పుడు ఎవరైతే నీ తల్లి గర్భంలోంచి బయటకు తీశాడో, యఖ్లుకుకుమ్ ఫీ బుతూని ఉమ్మహాతికుమ్ కల్కిన్ మిన్ బాది కల్కిన్ ఫీ దులుమాతిన్ తలాత. గర్భాశయ గాఢాంధకారం 3 పొరల చీకట్లలో నీ బొమ్మను చెక్కి అందులో ప్రాణం పోసి జైనుడి గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటిక చీకట్లో కారుణ్యం చూపి ఎవరు నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేశాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది. అల్లాహ్